ఈ ఏడాది ఐపీఎల్ గ్రాండ్ గా ముగిసింది. దాదాపు 2 నెలల పాటు క్రికెట్ ప్రేక్షకులను ఐపీఎల్ ఉర్రూతలూగించింది. ఎస్ఆర్హెచ్ ని ఓడించి ముచ్చటగా మూడోసారి కోల్కతా నైట్ రైడర్స్ కప్పుని ఎగరేసుకుని పోయింది. అయితే ఈ ఐపీఎల్లో పలువురు భారత యువ ఆటగాళ్లు తమ టాలెంట్ తో ఔరా అనిపించారు. భవిష్యత్తులో టీమిండియా జట్టుకి ఆడే సామర్థ్యం తమకుందని చాటుకున్నారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని స్టార్ ఆటగాళ్లతో పోటీ పడి రాణించారు. వారిలో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ, ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. అభిషేక్ అయితే ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిన ట్రావిస్ హెడ్ తో పోటీ పడి సిక్స్ల వర్షం కురిపించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. రానున్న రోజుల్లో భారత టీంకు మరో యువరాజ్ దొరికేశాడని ఫ్యాన్స్ సైతం తెగ ఆనందపడిపోతున్నారు. ఈ ఐపీఎల్లో మరో యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా చక్కగా రాణించాడు. బ్యాటింగ్ లో మెరుపు ఇన్నింగ్స్లతో పాటు బౌలింగ్ లోనూ అడపాదడపా వికెట్లు పడగొట్టాడు. ఇక ఫీల్డింగ్ లోనూ మెరుపులా కదులుతో పరుగులు కట్టడి చేయడంలో తన వంతు సహాయం అందించాడు. సీజన్ లో మొత్తం మీద 13 మ్యాచ్లు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి 33.67 సగటుతో 303 పరుగులు చేశాడు. 142 స్ట్రైక్ రేట్ తో 2 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో నితీష్ చేసిన అర్ధ సెంచరీ అద్భుతమనే చెప్పాలి. కీలక బ్యాటర్లంతా విఫలమైన వేళ నితీష్ కుమార్ రెడ్డి 76 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనల నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డికి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు దక్కింది. ఈ అవార్డుతో పాటు 10 లక్షల క్యాష్ రివార్డును కూడా బీసీసీఐ అందజేసింది. 20 లక్షల కనీస ధరతో సన్ రైజర్స్ జట్టులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డికి ఈ 10 లక్షల ప్రోత్సాహకం ఎంతగానో ఉపయోగపడనుంది. ఇటీవల జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025 వేలంలోనూ నితీష్ కుమార్ రెడ్డి 15 లక్షల భారీ ధర పలికాడు. ఇదే తరహా ప్రదర్శనను వచ్చే ఏడాది కొనసాగిస్తే ఐపీఎల్ 2025 మెగా వేలంలో నితీష్ కుమార్ రెడ్డి కోట్లు పలికే ఛాన్స్ ఉందని నిపుణులు భావిస్తున్నారు.